ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్ మిమ్మల్ని పెద్ద డాక్టర్ గారు పిలుస్తున్నారు. మీరు ఇక్కడే ఉండండి, నేను మాట్లాడొస్తాను. అలాగే బాబు. సార్ మీరు చెప్పినట్టే పంపించేశాను. గుడ్. ఈ ముసలావిడెవర్రా బాబు, ఇంకా ఇక్కడే ఉంది. దీన్ని ఎలా బయటికి పంపించాలి? అమ్మా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? నేను నీ పరిస్థితుల్లో పెట్టుకుని నేను ఎలా వెళతానమ్మా? ఇప్పుడు నాకేమైందమ్మా? నేను బాగానే ఉన్నాను కదా. ఇదిగో ఈ పిచ్చి మాటలే వద్దని చెప్పేది. నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీకు అర్థమవుతోందా? త్రుటిలో ప్రమాదం తప్పింది. నీకేమైనా అయితే మేమేమైపోవాలి? ఎవరి ముసల్ది ఇంత ఓవరాక్షన్ చేస్తోంది? అయినా విషయాన్ని అదుపు చేసుకుని మరి వాళ్ళ కోసం పూజ చేయటం ఏంటి రాధిక? రాధికనా? ఈ రాధికెవరు? తను రుక్మిణి కదా. రాధిక అంటుందేంటి? అమ్మా, ఆయన నా భర్త అమ్మా. అది నా కుటుంబం. పూజ మధ్యలో ఆపితే అరిష్టమన్నారు. నా వల్ల వాళ్ళందరూ ఇబ్బంది పడతారని విషయాన్ని కూడా ఓదార్చుకున్నానమ్మా. భలే గొప్ప పని చేశావులే. ఇంత చేసినా కూడా నీకేమైనా గుర్తింపు వచ్చిందా? శ్రమంతా నీది, ఫలితమేమో ఆ పల్లవికి దక్కింది. ఇదంతా నీకు అవసరమా చెప్పు? అమ్మా, రాధికకి పేరొస్తే ఏంటి, పల్లవికి పేరొస్తే ఏంటి? ఇద్దరు ఆయన భార్యలే కదా. అయినా నాకు కావాల్సింది పేరు ప్రతిష్టలు కాదమ్మా, నా భర్త సంతోషం. అందుకు నేను ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధమే, ఏం చేయడానికైనా సిద్ధమే అమ్మా. అయినా రాధికలో ఉన్న నేను పల్లవక్క ఫేస్తో ఆ ఇంటికి వెళ్ళడానికి కారణమే వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని. ఆ ప్రయత్నమే ఫలించకపోతే ఇక పల్లవక్కిచ్చిన ఈ గుండెకి, ఈ రూపానికి అర్థమేముందమ్మా? నువ్వు చెప్పేది నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ ఇలా ఎంతకాలం?
ఎంతకాలమని ఈ ముసుగులో బతుకుతా? ఎంతకాలం నీ భర్తకి దూరంగా ఉంటావు? ఆయనకి దూరంగా ఎక్కడున్నానమ్మా, దగ్గరగానే ఉన్నాను కదా. చూడమ్మా, నువ్వొకటి గుర్తు పెట్టుకో. అతని దగ్గరలో ఉన్నది పల్లవి, రాధిక కాదు. రాధిక లేకున్నా కూడా రాధిక మీద ఉన్న ప్రేమ చాలా బలంగా ఉంది కదమ్మా. అది చాలదా నాకు? నీకు సరిపోతుందేమో, మాకు కాదు. మాకు నువ్వు కావాలి, రాధికలా కావాలి. ఈ అజ్ఞాతవాసానికి ఒక కారణం ఉందమ్మా. పల్లవి అక్క చావుకి కారణమైన వాళ్ళని ఆధారాలతో సహా పట్టుకోవాలి. అందులో నా తప్పేమీ లేదని నా భర్త దగ్గర నేను నిరూపించుకోవాలమ్మా. వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. సరే, వెళ్ళి ఇంతకాలమైంది కదా, ఒక్క ఆధారమైనా సంపాదించగలిగావా? లేదు కదా. పల్లవిని హత్య చేసింది ఎవరు అనేది తెలుసుకోవటం మన కార్తీక్ వల్లే కాలేదు. నీ వల్ల ఎలా సాధ్యమవుతుంది? కోరికలు నెరవేరకపోవచ్చమ్మా, కానీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా. సరే, దాని గురించి వదిలే. ఇప్పుడు ఈ రూపాన్ని కార్తీక్ ఇష్టపడుతున్నాడు కదా, కనీసం పల్లవిగానైనా ఉండిపోమ్మా. సంతోషంగా ఉన్నావనుకుంటాను. అదెలా కుదురుతుందమ్మా? అక్క ప్రేమ అక్కదే, నా ప్రేమ నాదే. అయినా అక్కని ఎంతైనా ప్రేమించని, కానీ నా దగ్గర ఉన్నప్పుడు నన్నుగా ఇష్టపడాలి. రాధికలా నన్ను ప్రేమించాలి. కాలికేస్తే మెడకేస్తావు, మెడకేస్తే కాలికేస్తావు. ఇలా అయితే ఎలా చెప్పు? అమ్మ నా రుక్మిణి, నువ్వు రుక్మిణివే అనుకుంటే పల్లవి అని షాక్ ఇచ్చావు. పోనీ పల్లవివే కదా అని అనుకుంటే రాధికవని పెద్ద షాక్ ఇస్తున్నావేంటి? హ, అయినా నువ్వెవరైతే నాకేంటి, ఆ రూపం నా సొంతం అవ్వాల్సిందే. చెప్తా నీ సంగతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.